your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్ అయిన గురుప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా సార్. హౌ ఆర్ యూ? ఎస్ సార్, ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ సార్. సో గత కొన్ని ఏళ్ళుగా చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఏవైతే బెస్ట్ రిటర్న్స్ ఇస్తున్నాయో వాటి గురించి కాస్త తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 200 స్టాక్స్ కంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ దాదాపు ఒక 300 to 500% రిటర్న్స్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, స్మాల్ క్యాప్ సుజలాన్ ₹2 నుంచి ₹80 దాకా వెళ్ళింది. నాకు తెలిసి ఒక 10,000% రిటర్న్స్ దాకా వచ్చినట్టు, ఒక ₹2 నుంచి లెక్కేస్తే లో నుంచి. కాబట్టి అది ఒక సీజన్ సార్. అయితే అందులో మనం చేయాల్సిన పని ఏంటంటే స్మాల్ క్యాప్లో కూడా ఫండమెంటల్స్గా మంచి స్ట్రాంగ్గా ఉండే కంపెనీస్, ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆ స్టాక్ వచ్చి ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వాలి వాళ్ళు కంటిన్యూస్గా ఆ ప్రాఫిట్స్. ఎందుకంటే మనం వచ్చి స్మాల్ క్యాప్ స్టాక్స్కి కనీసం రిజల్ట్స్ అయినా చూడాలి, ఏదైనా అట్లీస్ట్ ప్రాఫిట్ చేస్తున్నారా. అలాంటిది మనం కొని పెట్టుకుంటే ఏదైనా డౌన్లో ఉన్నా కూడా మళ్ళీ కూడా స్టాక్స్ అన్నీ ఎలా చెప్పాలంటే పువ్వుతో పాటు ఆ నార కూడా స్మెల్ వస్తుంది కదా, అట్లా బుల్ మార్కెట్ వెళ్ళేటప్పుడు ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా బాగా డ్రైవ్ అవుతుంది, దానికంటే ఎక్కువ డ్రైవ్ అవుతుంది. బట్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో చూసి జాగ్రత్తగా చేసుకోవాలి, అది ఒకటే చెప్తాను. అండ్ ఈ స్మాల్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటి పర్ఫార్మెన్స్ అనేది ముఖ్యంగా అంటే పేరుకి స్మాల్ క్యాప్స్ అనేది కూడా ఇవి కూడా ఒక 1,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ అనేది లేదు సార్. మ్యాక్సిమం ఎంత సార్, ఒక 1,000 కోట్లు, మ్యాక్సిమం 2,000 కోట్లు టర్న్ ఓవర్ ఉండేది. అంతే. మార్కెట్ పడ్డప్పుడు కూడా అదే అంటే డౌన్ఫాల్ అనేది చూడొచ్చా, లేదా కాస్త స్టెబిలిటీ అనేది కనిపిస్తుంది ఇందులో? లేదు, పడ్డప్పుడు బాగా పడుతుంది, 100%, 200% కూడా పడుతుంది. అండ్ స్పెసిఫిక్ స్టాక్స్ అనేవి కానీ లేకపోతే ముఖ్యంగా ఇలాంటివి చూస్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు, అన్ని రకాల సెక్టర్ అన్ని రకాల జానర్స్లోకి వెళ్తుంటారా, లేదంటే ఒక్కొక్క ఫండ్ స్మాల్ క్యాప్లో ఉన్నవి కూడా స్పెసిఫైడ్ సెక్టర్స్కి మాత్రమే రిలేటబుల్ ఉంటుంటుందా? లేదు సార్, మ్యూచువల్ ఫండ్స్కి స్టాక్స్కి డిఫరెన్స్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తారంటే పర్టికులర్గా వాళ్ళు ఇన్ని స్టాక్స్ లిస్ట్ చేసి ఒక్కొక్క ఫండ్గా చేసుకుంటారు. బట్ మనం ఒక ఇండివిజువల్ ట్రేడర్ ఎలా చేయాలంటే ఖచ్చితంగా ఆ స్టాక్ పర్ఫార్మెన్స్ చూడాలి. ఎందుకంటే మనం డైరెక్ట్ ఎక్కువ ప్రాఫిట్ తీయబోతున్నాం. ఇప్పుడు ఇదే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 200%, 300% ప్రాఫిట్ ఇవ్వలేరు కదా. అంటే నేను వాళ్ళని తప్పు చెప్పట్లేదు, వాళ్ళు చేసే పని రైటు. ఏది స్టాక్లో అవగాహన లేని వాళ్ళకి ఆ ఫండ్స్ అనేది. బట్ జనరల్గా మనము డైరెక్ట్గా స్మాల్ క్యాప్లో పెట్టేటప్పుడు చూసి కొన్ని, నాకు తెలిసి చూడండి, ఒక సింపుల్గా ఒక స్టాక్ చెప్తాను. అమృతాంజన్ ఉంది. మనకి అమృతాంజన్ మనం ఎప్పటి నుంచి వాడుతున్నాం? అవును, దాదాపు మన పుట్టిన కాడి నుంచి అమృతాంజన్ ఉంది. అప్పటి నుంచి ఈ కంపెనీ ఉంది, ఇప్పుడు ఉంది. మరి ఆ కంపెనీ పర్ఫామ్ చేస్తూనే ఉంది. డౌన్లో ఉన్నా కూడా వెళ్తుంది, అప్లో ఉన్నా కూడా వెళ్తుంది. అలాంటి కంపెనీస్ నేను ఇప్పుడు చెప్పాను చూడండి, మనం తరతరాలుగా చూస్తూ ఉన్నాం కొన్ని కంపెనీస్, అలా గుర్తుండిపోద్ది. టక్కున నాకు ఇప్పుడు అమృతాంజన్ వచ్చింది. స్మాల్ క్యాప్లో అది ఒక టాప్ స్టాక్. ఒక విధంగా చెప్పాలంటే 200 వచ్చినా కొంటారు, 500 వచ్చినా కొంటారు, ప్రాఫిట్ ఇస్తూనే ఉండేది. కొన్ని లక్షలు కాదు, కొన్ని కోట్లు ప్రాఫిట్ ఇచ్చింది. అండ్ ముఖ్యంగా అప్కమింగ్ ఇన్వెస్టర్స్, న్యూ ఇన్వెస్టర్స్కి ఏం చెప్తారు ఈ స్మాల్ క్యాప్స్ గురించి? అప్కమింగ్ ఇన్వెస్టర్స్కి కొద్దిగా ఈ స్మాల్ క్యాప్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కే సార్, అప్కమింగ్ వాళ్ళకి కాదు. వద్దంటారు? వద్దు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా సార్. ఇప్పుడు కొత్తగా వచ్చేసారు సార్, వాళ్ళకి అసలు స్మాల్ క్యాప్ అంటే ఏం తెలుసు, లార్జ్ క్యాప్ అంటే ఏం తెలుసు, మిడ్ క్యాప్ అంటే ఏం తెలుసు, పెన్నీ స్టాక్స్ అంటే ఏం తెలుసు, అసలు వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంది? కాబట్టి వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే నిఫ్టీలో 50 కంపెనీలు ఉన్నాయి. మీరు ఫస్ట్ కొత్తగా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి నిఫ్టీ నెక్స్ట్ 50, ఈ రెండిట్లో మీరు ఫస్ట్ పెట్టడం అలవాటు చేసుకోండి. స్టాక్స్ కొనడం, అమ్మటం. ఎందుకంటే అది వచ్చి కాన్స్టెంట్గా మీకు వితిన్ 3 to 4 ఇయర్స్లో మంచి రిటర్న్స్ వస్తుంది.
ఈలోపు మీకు ఒక నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు ఆ స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ ఏం చేయాలన్నా ఆ తర్వాత వెళ్ళాలి డైరెక్ట్గా. ఎందుకంటే సమ్టైమ్స్ ఏమవుతుంటే చాలామంది చూస్తుంటాను, నా కాల్స్ వస్తాయి ఎంతోమంది, సార్ నా రిటైర్మెంట్ ఫండ్ నేను ఇలా నాకు ఒక 70 లక్షలు వచ్చింది సార్, ఎవరో నాకు రికమెండ్ చేశారు, ఈ ఫండ్ వచ్చి 20 రూపాయలు స్టాక్, ఇది 100 రూపాయలు వెళ్తుంది అనుకున్నాను, ఇప్పుడు ఆ స్టాక్ 5 రూపాయల్లో ఉందన్నాడు. అప్పుడు మీరు ఆలోచించండి, అతని డబ్బులు 70 లక్షలు 20 లక్షలు ఉంది, 50 లక్షలు కనుమరుగైపోయింది. అదే ఆ 70 లక్షలు నిఫ్టీలో కానీ, నిఫ్టీలో ఒకే స్టాక్ పోదు, 50 కంపెనీల్లో ఒక్కొక్క లక్ష పెట్టున్నా కూడా ఈరోజు ఆ 70 లక్షలు 1,50,00,000 అయ్యేది. అండ్ ముఖ్యంగా సార్ ఈ స్మాల్ క్యాప్స్ విషయానికి వచ్చినప్పటికీ వీటి పర్ఫార్మెన్స్ అనేది ఎంత ఉంటుందంటే, ఎంత హై రిస్క్ ఉంటుందో హై రిటర్న్స్ కూడా అలాగే 100%. సో మ్యాక్సిమం రిటర్న్స్ అనేది ఇప్పటివరకు ఎవరైనా అంటే ఇప్పటివరకు కేస్ స్టడీస్ తీసుకుంటే ఏదైనా స్పెసిఫిక్ కేస్ స్టడీ చెప్తారా హైయెస్ట్ రిటర్న్ వెరైటీది అనేది? ఫస్ట్ నేను ఫీల్డ్కి వచ్చింది చెప్తున్నాను నా అనుభవంతో, 300 crores టర్న్ ఓవర్ ఉన్నింది డివిస్. ఓకే, ఇది నేను చెప్పేది ఎప్పుడు 2003లో. ఓ మీరందరూ కిడ్స్ అనుకుంటారు నాకు తెలిసి. 2003లో ఐపీఓ వచ్చింది, అది ఒక స్మాల్ క్యాపే కదా. అప్పుడు 300 రూపాయల నుంచి ఆ స్టాకు, ఇప్పటికి ఆ స్టాక్ విలువ నాకు తెలిసి ఎన్నిసార్లు స్పిట్ చేసి ఉన్నా కూడా ఆ స్టాక్ విలువ ఇప్పుడు ఒక 50,000 ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు 5,000 ఉంది, అది కాదు లెక్క. 300 నుంచి 6,000కి వెళ్ళింది, అక్కడి నుంచి స్ప్లిట్ అయింది, మళ్ళీ 300కి వచ్చింది, మళ్ళీ 6,000 నుంచి ఒక 1,000కి వచ్చి ఉంటుంది, 1,000 నుంచి మళ్ళీ 5,000 వెళ్ళి ఉంటుంది. అలా స్ప్లిట్ అయ్యి చెప్తున్నా. మీ దగ్గర ఒక్క షేర్ ఉంటేనే ఆ షేర్ విలువ 300 రూపాయల షేర్ విలువ ఈరోజు 50,000 అయి ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఆ దివీస్ వచ్చి ఇప్పుడు 1,00,000 కోట్లు అయిపోయింది ఆఫ్కోర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే ఒక స్మాల్ క్యాప్ కూడా లార్జ్ క్యాప్ అవ్వడానికి అవకాశం ఉంది. అది సో తప్పకుండా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ ముఖ్యంగా ఈ కేస్ స్టడీ చూసుకున్నట్లయితే ఎక్కడ 300 రూపాయలు రైట్ నో ఆ మార్కెట్ ప్లేస్ అది మీరు ఇప్పుడు 5,000 ఉంటుంది, అది కాదు లెక్క. స్ప్లిట్ అయ్యి నేను చెప్పేది, ఒక స్టాక్ బోనస్ ఇచ్చి ఆ స్టాక్ విలువ మీకు ఇప్పుడు 300 రూపాయలుగా అప్పుడు కొన్నది ఈరోజు 50,000. అండ్ అందులోనూ చాలా ఈవెంట్స్ చూసింది. 2003 అంటే మధ్యలో ఎన్నో ఈవెంట్స్ జరిగినాయి సార్. ఎప్పుడో తెలిసిన ఈవెంట్స్ అది వచ్చి మనకి మంచిది, ఎందుకంటే ప్రతి ఈవెంట్ మన కోసమే దిగుతుంది, మనం కొనిపెట్టాలి. లేకపోతే ఇది ఫార్మా రంగంలో ఉంది కాబట్టి, హెల్త్ సెక్టర్లో ఉంది కాబట్టి దానికి అంత స్ట్రెంత్ ఉందంటారా? మన ఊరికి ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్పాను, ఎన్నో ఉంటాయి, దట్ డజంట్ మ్యాటర్. అది వండర్ఫుల్ సార్. సంహౌ ఈ కేస్ స్టడీ అనేది చాలా బాగుంది సార్. అండ్ డెఫినెట్లీ ఇలాంటి ఎన్నో స్టాక్స్ గురించి మీతో డిస్కస్ చేసినందుకు కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ తప్పకుండా ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి స్పెసిఫిక్ స్టాక్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్కి సంబంధించి కాల్ చేసి మీరు సార్తో డైరెక్ట్గా అపాయింట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.